గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టుడే మళ్ళీ మార్నింగ్ సైక్లింగ్ చేయడం జరిగింది. మార్నింగ్ ఇది మన సైకిల్ ఇది మనకు 25 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ దాకా నడుస్తూ ఉంటుంది. తొక్కితేనేమో సైకిల్ లాగా ఉంటుంది, నడిపిస్తే మన స్కూటర్ లాగా కూడా ఉంటుంది. ఒక 25-30 కిలోమీటర్స్ వెళ్తుంది. చాలా బాగుంటుంది. హెల్త్ ఈజ్ వెల్త్. మనం ఇక్కడ మౌలాలి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. మార్నింగ్ 7 o'clock మనము వెళ్ళినాము. నౌ టైమ్ ఈజ్ 7:40. మళ్ళీ మనం ఇంటికి వెళ్తాము. 1.5 hours సైక్లింగ్ చేసినట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుంది. బికాజ్ మనం చూసే విధానం ఏంటంటే హెల్త్ ఈజ్ వెల్త్. ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మార్నింగ్ లేచి హెల్తీగా ఉంటేనే మనకి ఫ్యూచర్ బాగుంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. అట్లనే ఏంటంటే వెల్త్ ఆల్సో. మనం చేసే వ్యాపారంలో కూడా హెల్త్ ఉండాలి, వెల్త్ ఉండాలి. ప్రతి ఒక్క అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ మనం వాకింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే చూసుకొని వాకింగ్ చేయాలి. మొన్న ఇట్లా వెళ్తూ ఉంటే నేను మా ఫ్రెండ్ వెళ్తూ ఉన్నాము. ఆ అబ్బాయి పక్క వాళ్ళేమో అట్లా చెవిలో అది పెట్టుకొని వెళ్తూ ఉన్నారు. అయితే నేను మా ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉన్నాను. ఆ అబ్బాయి కూడా నాతో మాట్లాడుతున్నాడు. సడన్ ఇట్లా నేను సైకిల్ తొక్కుతున్నాను, మాట్లాడుతూ ఉన్నాను. ఇట్లా అని చెప్తున్నా మధ్యలో ఒక పాము వచ్చేసింది. మధ్యలో మనోడు దాని మీద తొక్కేశాడు. దాని మీద ఇట్లా తొక్కేశాడు చూడకుండా. నాకు ఒక భయం కాదు, ఇంకా నయం దాని తొందరలో అది ఉన్నది కాబట్టి ఓకే, లేదంటే మనోడికి కాటు వేసేది. ఎందుకంటే చూసుకొని మీరు వాకింగ్ చేయండి. ఇక్కడ చెవులో అవి పెట్టుకోవడము, మళ్ళా పాటలు వినడము, అట్లా చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. అట్లా ఏంటంటే ప్లీజ్ టేక్ ప్రాపర్ కేర్ వైల్ వాకింగ్. బికాజ్ వాకింగ్ చేస్తూ ఉండండి. కాకపోతే ఏంటంటే కొంచెం పరధ్యానంగా ఉండకూడదు. ఉంటే ఏంటంటే అది కష్టం అవుతుంది. అట్లానే టుడే వాకింగ్ అయిపోయింది. మళ్ళీ ఇంకేంటంటే ఇప్పుడు మళ్ళీ మనం రిటర్న్ వెళ్తాము. ఈరోజు ఒక హ్యాపీ డే. మీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుతూ మీ యొక్క శివకుమార్. థ్యాంక్ యూ.